ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కొంతమంది దుర్మార్గులు ఇంకా ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ మా ఈశ్వరుని గుడికి వచ్చాను పూజ చేద్దామని. నేను ఈశ్వరుని గుడిలో ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఎక్కువగా మనము చెడ్డ మాటలు మాట్లాడకూడదు. కానీ అంటే ఒక రకంగా మాట్లాడుతున్నాను నేను. ఏమంటే ఇలాంటి కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. ఎందుకు దుర్మార్గులు ఉన్నారంటే వాళ్ళు చెప్తాను వాళ్ళ గురించి. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ టైంలో మన భారతదేశంలో, ప్రజాస్వామ్యం దేశమైనటువంటి మన భారతదేశంలో ఎలక్షన్కి ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటారో, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఏ ప్రదేశానికన్నా వెళ్ళి ఎక్కడైనా కానీ ఆ నియోజకవర్గంలో వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళ పార్టీకి ఓటేయమని చెప్పేసి వాళ్ళని గెలిపించమని చెప్పేసి కోరుకునే అధికారం అయితే మన భారతదేశంలో ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఉంటుంది. కానీ కొంతమంది దుర్మార్గులు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని కొట్టి మరి అంతగా ఏంటండి వాళ్ళకి అధికారం. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు చేసుకునే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీ ఇంటికి ఏమైనా వచ్చి చేశారా? మీ ఇంటికి చేయలేదు కదా. వాళ్ళ ప్రజల్లో పోయి అడుక్కుంటున్నారు. అడుక్కునే అధికారం అయితే ఉంది, ప్రతి ఒక్కరికి పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అది అడ్డుకొని వాళ్ళని కొట్టి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి వాళ్ళ కార్లకు అగ్గిపెట్టి అలాంటివి చేసుకునే అధికారం అయితే ఎవరికి లేదు. అది తప్పది, చాలా తప్పది. కానీ మనల్ని ఎవరు మన అధికారం ఉంది కదా, మనల్ని ఎవరు ఏం చేస్తారని అనుకుంటున్నారేమో ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ దేవుడు మీకు శిక్షిస్తాడు, గ్యారెంటీ శిక్షిస్తాడు. ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చెప్తున్నా చూడండి, తెలుసుకోండి, ఇంకైనా తెలుసుకోండి. ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది మీకు కావచ్చు ఆ శిక్ష, లేదు మీ ఎక్కువగా ఇష్టపడే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. మీరు ఎక్కువగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారంటే ఆ వ్యక్తికి ఏదైనా ఆపద తలపెట్టినప్పుడు మీరు సంతోషంగా బ్రతకగలరా? అలాంటి శిక్షిస్తాడు దేవుడు. తప్పనిసరిగా శిక్ష అనుభవించి తీరాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా మైండ్ దగ్గర పెట్టుకోండి. మన భారతదేశంలో బ్రతుకుతున్నాం, వేరే అదర్ కంట్రీస్లో బ్రతకడం లేదు. మన భారతదేశంలో బ్రతుకున్నాం, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి మన భారతదేశంలో బ్రతుకుతున్నాం. నీతి నిజాయితీగా ఇంతో నీతి నిజాయితీ అనేది ఉంది మన భారతదేశంలో. కాబట్టి అది తెలుసుకోండి. నాశనం అయిపోతారు, చెప్తున్నాను, నాశనం అయిపోతారు. మీకు ఇప్పుడు ఆ అవకాశం ఇప్పుడు రాకపోవచ్చు. ఆ నాశనం అయిపోయి ఇమ్మీడియట్గా మీకు దాని శిక్ష పడకపోవచ్చు. తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి, తీరాల్సి వస్తుంది. నాశనం అయిపోతారు, చెప్తున్నాను. మంచి పద్ధతి కాదు. ఎవరైనా కూడా కనీలండి. మనిషిని తర్వాత ఎవరైనా కూడా కనీలే. మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడ్డ చేయకుంటే నీకు చెడ్డే జరుగుతుంది. మరి ఇలాంటి ఘోరాలు చేస్తే అలాంటి దానికంటే డబుల్ త్రిబుల్ అయినటువంటి ఘోరాలు అనుభవించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అదేవిధంగా ప్రజలు ఇలాంటి ఘోరాలను అందరూ చూస్తున్నారు. కాబట్టి మీకు ఇప్పుడే అర్థమైంటుంది ఎవరికి ఓటు వేయాలని. దయచేసి మన టీడీపీ, జనసేన కూటమి, అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి మన కూటమి ఉంది కాబట్టి ఈ కూటమికే మీ ఓటు వేయండి. ఇలాంటి దుర్మార్గాలను అరికడదాం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. థ్యాంక్ యూ.